Life is like a game. We should keep playing till we win. Very good performance, darling. You did it so naturally. And guys, you did it amazing. With all your performances, Dubai shoot came up really well. Cheers, guys. సో వాట్స్ అవర్ మూవ్ బడి? ఏముంది కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ కొట్టడమే. అంత స్టఫ్ మన దాంట్లో ఉందంటావా? రేయ్, మనం చేసేది రియాలిటీ వీడియో గేమ్. పిల్లలకి వీడియో గేమ్స్ ఎందుకు నచ్చుతాయి తెలుసా? బికాస్ దే ఆర్ ఎక్సైటింగ్ అండ్ ఛాలెంజింగ్. రిస్క్ ఎంతైనా ఖర్చు ఎంతైనా దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ప్లేట్స్ అన్ని నేనే షూట్ చేస్తా. Hello? Diana, Sir. is ma'am there? Hi, yes, sir, yes. Ma'am, call for you. హలో విశ్వాన్ని నిద్రలేపి అర్జెంట్ గా ఆఫీస్కి రమ్మని చెప్పు. వాడు నైట్ చాలా లేట్ గా వచ్చాడండి. కాసేపు పడుకోనిద్దరు. మనం ఇండియాలో పెట్టబోయే ప్రాజెక్ట్ అగ్రిమెంట్ ఉంది. వాడే సెంటిమెంట్ గా సైన్ చేయాలి కదా. ఓ అవును కదా. How are you, Suprakash ji? ఓ ఫైన్, హౌ యూ? హావ్ ఎ సీట్. మిశ్రా, ఎస్ మనం ఫైనల్ చేసిన దానికంటే 500 crores ఎక్సెస్ కోట్ ఉంది. శివప్రకాష్ జీ, ఈ భూమి మీద ఎంత తిన్నా డైజెస్ట్ అయ్యేది డబ్బు ఒక్కటే. దీనివల్ల గవర్నమెంట్ కి షేర్ హోల్డర్స్ కి కలిపి ఓవరాల్ 500 crores లాస్ అవుతుంది. అయినా న్యాయంగానే మీరు ఇదంతా సంపాదించారా? హలో, ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా నీకు? నీతి నిజాయితీతో నిర్మించుకున్న ఎంపైర్ రైడ్. నీలాంటి రోగ్ కోసం నా రెప్యుటేషన్ పణంగా పెట్టలేను. ఐఎమ్ క్యాన్సలింగ్ దిస్ అగ్రిమెంట్ విత్ యూ. నువ్వు క్రూని నమ్ముకుని బిజినెస్ చేస్తున్నావు, కానీ నేను క్రైమ్ ని నమ్ముకుని ఇక్కడి దాకా వచ్చా. నన్ను డిస్టర్బ్ చేయదు. నేను గేమ్ ఆడడం మొదలు పెడితే నువ్వు తట్టుకోలేవు. ఒక వీడియో గేమ్ అంటేనే డూ ఆర్ డై అనుకుంటా. అలాంటిది మా ఫాదర్ జోలికి వస్తే సైలెంట్ గా ఉంటానని ఎలా అనుకున్నారా? చంపేస్తా. రేయ్, నువ్వేమన్నా హీరో అనుకుంటున్నావా? రేయ్, తండ్రి జోలికి వస్తే ఏ కొడుకైనా హీరోనే. రేయ్, లైఫ్ లో నువ్వు ఇండియా వచ్చే ఛాన్స్ మిస్ అయ్యావురా. ఇండియా వస్తే యుఎస్ కి నీ డెడ్ బాడీ రిటర్న్ అవుద్ది. శివప్రకాష్, మంచి కొడుకుని కన్నా కాపాడుకో. ఏంటన్నా ఎందుకు వాడుతావు? మీరండి అన్న, మీరండి. అరే బాబుని కొంచెం జాగ్రత్త చూసుకోరా. నువ్వు కూడా అలా బాబుని జాగ్రత్త చూసుకో. అసలే వాడు కాంపిటీషన్ ఓడిపోయిన చిరాకులో ఉన్నాడు. రా. ఏముందిరా వాడు వీడియో గేమ్ లో? ఒక ఓల్డ్ ఏజ్ హోమ్, ఒక ఓల్డ్ లేడీ, ముగ్గురు పర్సన్స్ కి పుల్లలతో నూడిల్స్ పెట్టడం తప్ప. అంటే వాళ్ళ గేమ్ లో వాళ్ళ కల్చర్ చూపించారంట, మన గేమ్ లో అదే మిస్ అయిందంట. అలాగని మెయిల్ చేశారు. మిస్ అవడానికి మన కల్చర్ లో ఏముందిరా? రాళ్ల చుట్టూ చెట్ల చుట్టూ రౌండ్ వేయడం తప్ప. రేయ్, రేయ్, రేయ్. బడ్డీ, ఇదేరా సంస్కృతి అంటే. ఏంటి, దూడని రోడ్డు మీద వదిలేయడమా? కాపాడ్డంరా. ఇది ఆ టెంపుల్ ప్రాపర్టీ అనుకుంటా బడ్డీ. Ladies, our cat is missing. Since half an hour I've been searching for. Where has it gone? దూడనికి దొరికిందా అండి? తెలుగా బాబు, చూసుకో కొంచెం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలా రోడ్డు పైకి వదిలేశారండి. మేము వచ్చే సమయానికి దూడని కాపాడాం, లేకపోతే ఏమైపోయేది? ఎవరిని కాపాడారో ఆ దేవుడికే తెలియాలి. సరే, ఉంటామండి. బాబు ఒక్క నిమిషం. ఎలాగో ఈ రోజు మంచి రోజు, దూడని కాపాడి ఇక్కడ దాకా వచ్చారు. లోపలికి వెళ్ళి శివుని దర్శనం చేసుకోండి. సార్ ఆగండి సార్. టెంపుల్ లో ఈ టెంపుల్ అనేంటి? ప్రవచనాలు బాబు, ప్రవచనాలు. చాగంటి వారా, గరికపాటి వారా? అమ్మాయి బాబు, అమ్మాయి. వాట్? ప్రవచనాలు చెప్పేది అమ్మాయా? ఇంట్రెస్టింగ్. ఆగండి సార్, ఇంతకీ అమ్మాయి పీరియడ్ చెప్పండి సార్. సౌందర్య లహరి.
ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ప్రకృతి, సంస్కృతి. సృష్టి, స్థితి, లయ వీటి సమన్వయమే ప్రకృతి. సంస్కృతి అంటే కేవలం రాళ్ల చుట్టూ చెట్ల చుట్టూ తిరగడమే అనుకుంటారు చాలా మంది. అది ధర్మం వైపు నడవడం. జనరల్ గా టెక్నాలజీలు, ట్రెండ్లు అంటూ మనం ట్రెడిషన్ ని మర్చిపోతూ ఉంటాం. ఎవరైతే ట్రెండ్ ని, ట్రెడిషన్ ని ఫాలో అవుతారో సక్సెస్ వారినే ఫాలో అవుతుంది. శుభం పోయా. అదిరింది కదా. హలో బడ్డీ, ఏంటి అలా ఉండిపోయావు? కనెక్ట్ అయిపోయాను బడి. అమ్మాయిగా కాన్సెప్ట్ కా? రెండిటికి. అక్క వీళ్ళను చాలా సేపటి నుంచి తొంగి చూస్తున్నారు. లేదు చాలా సేపటి నుంచి కాదు, జస్ట్ ఇప్పుడే. మీకెవరు కావాలి? మీరే. హ? నేనా? అవునా? బాబు, చిన్న బాబు. యాక్చువల్లీ ఆమె వీడియో గేమ్ డిజైనర్. మన ట్రెడిషన్స్ ఫాలో అవుతూ మేము ఒక వీడియో గేమ్ ప్లాన్ చేస్తున్నాం. అంటే మీకు పురాణాల మీద, శృతిహాసన్, ఇతిహాసం మీద గ్రిప్ ఉంది కదా బాగా. ఇతిహాసం కాదు, ఇతిహాసాలు. యా ఇతిహాసాలు. మీకు మంచి గ్రిప్ ఉంది కదా, మీరు కూడా మా టీంలో పాట అయితే బాగుంటుందని. నో, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. హే, ఫ్రీగా చేయక్కర్లేదు. ఐ పే యూ మనీ. డాలర్స్ అయినా ఓకే, రూపీస్ అయినా ఓకే, అండ్ బ్యాంకాక్ బాత్స్ అయినా ఓకే అండి. ఓ, రిచ్ కిడ్డా? వెరీ రిచ్ కిడ్. అసలు ఎవరు అనుకున్నారు? ద గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ శివప్రకాష్ సుసర్ల గారి ఏకైక సన్. ఓ, ఇంకా ఫాదర్ ఐడి కార్డ్ మీదేనా? ఫాదర్ ఐడి ఏంటండి? హీ హెస్ ఆల్ ద బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్, హీ హెస్ అ సిటిజన్షిప్ కార్డ్, అండ్ హీ వోటెడ్ ఫర్ ట్రంప్ ఆల్సో. కల్చర్ ని కమర్షియల్ గా వాడుకోవడానికి నేను బిజినెస్ పర్సన్ ని కాదు. ప్లీజ్ గో. అయ్యో హర్ట్ అయినట్టు. ఐఎమ్ సారీ సౌందర్య లహరి, నా ఇంటెన్షన్ అది కాదు. నా పేరు మీకెలా తెలుసు? అరే, మొన్న గుళ్ళో ప్రవచనాలు చెప్తుంటే మేము చూసాము, మీరు వెళ్ళిపోతుంటే ఫాలో అయ్యాం కూడా. అవును, అంతేకాదు మీ కార్ ఫోటో కూడా తీసాం తెలుసా, అడ్రస్ కోసం. గో. Hey, what's happening? అది Are they కాదు. bothering you? ఇట్స్ ఎ ఫ్రెండ్స్ రియూనియన్ 1996 బ్యాచ్. You know them? నాట్ ఎట్ ఆల్. Security! Security! షీఈస్ బాదరింగ్ us actually. She's bothering us. థ్యాంక్స్ అ లాట్. You're welcome. ఆల్ రైట్ కిడ్స్, బై. ఇప్పుడు ఎలా బడి? షట్. ఆ అమ్మాయిని ఒప్పించాలంటే ఎవరిని పట్టుకోవాలో చూడు. నన్ను నమ్మవే. టిష్యూ డస్ట్బిన్ లో వేయలేదని ఉద్యోగం నుంచి తీసేసాడా? నువ్వు ఇంకేదో చేసే ఉండుంటావు, నేను నమ్మను. ఒక టిష్యూ నా లైఫ్ ఇష్యూ వద్దని నేను ఎప్పుడు అనుకోలేదు. యాక్చువల్ ఆ రోజు ఏం నువ్వు జరిగింది? ఇంకేం చెప్పకు. నేను నమ్ముకుని కొత్త కారు కూడా కొనుక్కున్నాను. చూడు, కార్ తో తీసుకున్న సెల్ఫీకి ఎన్ని లైకులు వచ్చాయో. ఇప్పుడు ఈఎంఐ కట్టలేదని కార్ తీసుకువెళ్ళిపోతే నేను సెల్ఫీలు ఎవరితో దిగాలి? నీ ఏడు పొక్కతోనా? ఛ! అసలు నిన్ను కాకుండా ఆ బొబ్బా గండి పెళ్లి చేసుకుంటే బాగుండేది. 6 years లో యూఎస్ సిటిజన్ అయిపోయాడు తెలుసా? యూర్ యాక్టింగ్. ఆ, ఆ బొబ్బ కూడా పెళ్లి చేసి ఉండాల్సింది. నా వల్ల కాదు, చచ్చిపోతా సార్. జాబ్ పోతే ప్రాణాలు తీసుకుంటారా? వద్దు సార్. మీకెలా తెలుసు నా జాబ్ పోయిందని? ప్రశ్నలు ఎందుకు సార్, ఆన్సర్స్ కదా మీకు కావాల్సింది. మా బతుకులే క్వశ్చన్ మార్క్ లో తయారైంది. సార్, మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక్కటే సొల్యూషన్ సార్. ఏంటిది? అదిగో ఎవరైనా? విశ్వ ది గ్రేట్ బిలియనర్ శివప్రకాష్ గారు. శివప్రకాష్ గారు అబ్బాయా? సార్ సార్ ఒక్క సెల్ఫీ ప్లీజ్, ఒక్క సెల్ఫీ. కొంచెం డిస్టెన్స్. సార్, నేను తెలుగునే సార్. 10 ఏళ్ళుగా ఒక కంపెనీలో పనిచేస్తున్నాను సార్. ఏ రీజన్ లేకుండా ఇదిగో ఈ పింక్ స్లిప్ ఇచ్చేసాడు సార్, ఇడియట్. మా ఆవిడ కూడా జాబ్ ఇస్తానని చెప్పి నా జాబ్ కూడా తీసేశాడు సార్, సాడిస్ట్. ప్లీజ్ హెల్ప్ మీ సార్. ఏ కంపెనీ అన్నారు? టెక్సస్ టెక్నాలజీస్ అండి. కాల్ హిమ్ ఇమిడియట్లీ. Hi Vishwa, how are you? గుడ్ మ్యాన్. డూ యు నో మిస్టర్ ముత్యం? Mutyam? Oh yeah, I fired him today. Why? ఓ, డిడ్ యూ? హీస్ మై ఫ్రెండ్ మ్యాన్. Oh, sorry man. He never told me. Where is he? 1 second, Mike. సార్ సార్ సార్, టిష్యూ టిష్యూ. సారీ ఫర్ ద ఇష్యూ. Hi Mutyam. You never told me that Vishwa is your friend. You are promoted as development director. థ్యాంక్ యూ సార్. సార్, మై వైఫ్ H4, ఏజ్ 34. జాబ్ 1 more ప్లీజ్. సార్. You're the new creative director. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. Okay, bye Mutyam. 1 minute, sir. Awesome. Thank you, Mike. Let's catch up in the weekend. Yeah, see you. విశ్వా సార్, మీ రుణం ఏమిచ్చి తీర్చుకోగలను సార్? సూర్యుడి మీదకి టార్చ్ లైట్ ఏమేస్తారులే గాని మా సార్కి తెలుగు సంస్కృతన్నా పురాణాలన్నా చాలా ఇష్టం. అవి నేర్పించే వాళ్ళు ఎవరైనా ఉంటే డీటెయిల్స్ చెప్తారా ప్లీజ్?
ఏంటి తెలుగు సంస్కృతం పురాణాలు ప్రవచనాలు సార్ దేవుడు ఉన్నాడు సార్ మీరు రుణం తీర్చుకునే ఛాన్స్ ఇచ్చేశాడు. మీ ఆవిడ చెప్తారా? దీనికి బూతులు తప్ప నీతులు రావు సార్. మరి మై మరదల్ సౌండ్. అమ్మాయా? అంటే మా సార్ కొంచెం అమ్మాయిలంటే షై, మరి ఒప్పుకుంటాడు. పర్లేదు కానీ ఓకే.